నటి కృతి సదన్ నటించిన ఓ రాఖీ పండుగ యాడ్లో ఆమె ధరించిన దుస్తులపై మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కృతికి రాహుల్ మద్దతు తెలుపగా కంగనా తీవ్రంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. ఓ నకలు బ్రాండ్ రాఖీ పండుగ కోసం రూపొందించిన యాడ్లో కృతి సనన్ నటించారు. అందులో ఆమె ధరించిన ఇండో వెస్టర్న్ డ్రెస్ పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ రాఖీ కట్టేటప్పుడు బికినీలో దుస్తులు ధరించవలసిన అవసరం ఏముంది? ఈ యాడ్ ఉద్దేశపూర్వకంగానే అసహ్యంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై స్పందించిన కృతి సనన్, సంస్కృతి సంప్రదాయాలు గుండెల్లో ఉంటాయి కానీ దుస్తుల్లో కాదు, మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారు అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ను షేర్ చేసిన రాహుల్ గాంధీ, ఒక మహిళ ఏం ధరించాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది ఆమె ఇష్టం, వారి స్వేచ్ఛను వినియోగించుకున్నందుకు ట్రోల్ చేయడం ఆపండి అని పేర్కొంటూ స్మాష్ ద పాట్రియార్చీ అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించారు. రాహుల్ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ చేసిన ఓ పోస్ట్ ను షేర్ చేస్తూ బ్రో వెయిట్, భారత్ మాతా కీ జై, మొదలు పెడదాం అని కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్ట్ లో ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్ బిల్లు, షాక్ బానో కేసు, కర్ణాటక కేబినెట్ లో మహిళా మంత్రులు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ మహిళల హక్కులపై కాంగ్రెస్ వైఖరిని బీజేపీ ప్రశ్నించింది. దీంతో ఓ యాడ్తో మొదలైన వివాదం కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ విమర్శలకు దారితీసింది.